నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పక్కా ఆధారాలతో దొరికిపోయి అరెస్ట్ అయ్యారని కొండపల్లి టీడీపీ నేతలు తెలిపారు. అడ్డంగా దొరికిపోయి డైవర్షన్ పాలిటిక్స్ కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కాకముందే కల్తీ కళ్ళు తయారు చేసిన చరిత్ర జోగి రమేష్కుందని ఆరోపించారు. జోగి రమేష్ దొంగ ప్రమాణాలు ప్రజలు ఎవరు నమ్మరని, అలాగే మరోసారి కూటమి ప్రభుత్వంపై అలాగే ఎమ్మెల్యే వసంతపై విమర్శలు చేస్తే సహించమని హెచ్చరించారు. ఇచ్చిన వాంగ్మూలంలో మాజీ మంత్రి జోగి రమేష్కు సంబంధం ఉందని చెబుతూ ఆయనని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఎపిసోడ్లో ఫస్ట్ నుంచి పేరు వచ్చిందని పేపర్లో వచ్చిన కాడి నుంచి జోగి రమేష్ గారు ఎన్నికలో ఒక భయం పుట్టుకొని చంద్రబాబు గారికి చిత్తశుద్ధి ఉంది, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, ఇలాంటి మాటలు మాట్లాడటం, నారా లోకేష్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడటం, అక్కడ ప్రమాణాలు చేద్దాం, ఇక్కడ ప్రమాణాలు చేద్దామని అసందర్భ ప్రేలాపనలను మైలేజీ కోసం సమాజంలో నాకు సింపతి రావాలి, లేకపోతే నాకేదో మైలేజీ పెరగాలని అసత్య ఆరోపణలు, నేనేదో ముందే మాట్లాడితే నా మాట నిజం అనుకుంటారనో ఇలాంటి చేష్టలు చేసి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళు కూడా చంద్రబాబు గారికి కూడా భార్య ఉంది, ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆమె ఎంత బాధపడితో ఆలోచించుకొని మాకు చంద్రబాబు గారు సహాయం చేయాలి, సహాయం చేస్తారని చెప్పని అంటున్నారు. అసలు ఈ కేసుకి చంద్రబాబు గారికి ఏం సంబంధం? ఈ కేసుకి లోకేష్ గారికి ఏం సంబంధం? మీరు దీంట్లో ఏమీ సంబంధం లేకపోతే కడిగిన ముత్యంలాగా, మీ అబ్బాయి అన్నట్టు కడిగిన ముత్యంలాగా బయటికి రండి, సంతోషం. మీ మీద మాకు వ్యక్తిగత ద్వేషం ఇంకోటం ఏం లేదు. మీరు కావాలని చెప్పని బురద జల్లే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నిబద్ధతో, నీతి నిజాయితీతోనే పరిపాలన చేస్తారు. అలాగే మన న్యాయస్థానానికి కానీ, కోర్టులు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఒక నిబంధన ఉంది. 100 దోషులనైనా వదిలిపెట్టండి, ఒక్క నిర్దోషులు అనేవాడిని మనం ఏ విధంగా అతనికి శిక్ష పడరాదనేది మన న్యాయస్థానంలోనే ఉంది. మీరు దీంట్లో సంబంధం లేకపోతే మీరు కడిగిన ముత్యంలాగా రండి, అంతేగాని దురుద్దేశంతో మాకు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్పనేసి అంటాం, ఏదో ఒకటి మాట్లాడేసేస్తాం. సాయంత్రానికి మైలేజీ కోసం వాళ్ళతో వీళ్ళతో బతిలాడించుకోవటం, లేకపోతే వేరే స్టేట్మెంట్లు లేకోకుండా మీ మీద వచ్చింది అద్దెపల్లి జనార్దనం. అద్దెపల్లి జనార్దన్కి మీకు ఏ రిలేషన్ ఉందో అది సిట్ అధికారులు చూస్తారో, సిట్ అధికారులు చేసుకుంటారు. అంతేగాని పార్టీకి కానీ ఇంకోటి కానీ ఏ విధమైన కులాలకు కానీ మతాలకు కానీ వేరే ఏమీ దీంట్లో సంబంధం లేదు. ఆయన నీతి నిజాయితీతో ఉంటే, నిబద్ధతో ఉంటే కడిగిన ముత్యంలాగా వస్తారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీకి కానీ, మా నాయకులకు కానీ, మా ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి దీంట్లో పాత్ర లేదు. ఆయన అన్నాడు, మా సీఎం గారు అన్నాడు, ఎవరున్నా సరే దీంట్లో శిక్షార్హులే. మద్యం బాబులకి శుభవార్త. దుర్మార్గుడైన జోగి రమేష్ని ఈరోజు అరెస్ట్ చేశారు. అందరికీ శుభవార్త. ఎందుకంటే గతంలో కూడా జోగి రమేష్ మతం మారి బైబిల్ పట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డిని మోసం చేశాడు. అప్పుడు పదవిని ఆశించాడు, ఆర్టీసీ చైర్మన్ తీసుకున్నాడు. మళ్ళీ ప్రమాణాలు చేసి ఈరోజు కూడా ఆ చేతి మీద నుప్పెలిగించుకొని నేను ప్రమాణం చేస్తున్నా, నాకు ఏ సంబంధం లేదని ఈరోజు పోలీసులు తేడతెల్లంగా ఆయనే నిర్దోషాన్ని దోషని చెప్పి ఈరోజు ప్రూవ్ చేశారు. మళ్ళీ కేసు కట్టారు. ఇతను నోరు తెరిస్తే అబద్ధాలండి, నోరు తెరిస్తే అబద్ధాలు. సంఘీభావం తెలుపుతాడని చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి 100 కార్లు వేసుకెళ్ళి ఆ రోజు దౌర్జన్యం చేసి ఆ రోజు అబద్ధం ఆడాడు. ఈరోజు మద్యం విషయంలో దొరికి ఈరోజు అబద్ధం ఆడాడు. ఆ రోజు చూస్తే ఆ రోజు ఆర్టీసీ చైర్మన్ కోసం, మంత్రి పదవి కోసం ఎప్పుడు చూసినా నోరు తెరిస్తే అబద్ధాలు ఆడేది జోగి రమేష్. ఈ జోగి రమేష్ కథ ఈ రోజుతో ముగిసిపోయింది. మనందరం కూడా మద్యం బాబులు కూడా సంతోషంతో మద్యం తాగొచ్చు. చాలా జాగ్రత్తగా ఈరోజు కూడా పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు నుంచి కూడా జోగి రమేష్ అనే నీచుడు చాలా దూరంగా కూడా పెడుతుంది మా ప్రభుత్వం. అందరికీ నమస్కారం.